49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. कि हमें प्रत्याशी के रूप में कोई पूर्व से ढूंढना चाहिए, भारत के पूर्वी क्षेत्र से ढूंढना चाहिए और हो सके और हमारा प्रयास हो महिला को हमको स्थान देना चाहिए। और आज तक कोई आदिवासी ट्राइबल प्रत्याशी राष्ट्रपति के रूप में नहीं आया है, इसलिए हमें ट्राइबल पर और पहली बार कोई ट्राइबल को भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे ऐसा संसदीय बोर्ड, पार्लियामेंट्री बोर्ड का मत था। और इसलिए श्रीमती द्रौपदी मुर्मू इनको राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से। और हम सब जानते हैं कि श्रीमती द्रौपदी मुर्मू जैसे राधाकृष्णन जी शिक्षा से जुड़े हुए थे, सर्वपल्ली राधाकृष्णन राष्ट्रपति के रूप में, उसी प्रकार द्रौपदी जी का भी जीवन आजीवन शिक्षा से जुड़ा रहा और वो टीचर के रूप में, शिक्षक के रूप में उन्होंने अपना जीवन प्रारंभ किया। बाद में वो काउंसलर भी बनी और वाइस चेयरपर्सन रायरंगपुर की बनी और उसके बाद उन्होंने एक लंबा अरसा विधायक के रूप में देखा और विधायक के रूप में वो मंत्री बनने का भी उनको सौभाग्य मिला। उन्होंने सरकार में मंत्री के रूप में भी गवर्नमेंट ऑफ उड़ीसा में ट्रांसपोर्ट, कॉमर्स, एनिमल हस्बेंड्री मिनिस्ट्री और फिशरीज मिनिस्ट्री को भी उन्होंने संभाला। और सबसे अच्छी बात यह भी रही कि उन्होंने नीलकंठ अवार्ड फॉर बेस्ट एमएलए 2007 का वह भी उन्होंने अर्जित किया, उनको मिला। और बाद में वो 2015 से लेकर 2021 तक झारखंड स्टेट की गवर्नर रहीं। तो इस तरीके से उनका राजनीतिक जीवन रहा है। एक बहुत ही संवेदनशील महिला नेत्री जिन्होंने शिक्षा से अपने आप को जोड़ करके जीवन में आगे बढ़े और जो जो जिम्मेवारियां उनको दी गई उन्होंने बहुत उत्तम तरीके से उसको निभाया है। इसलिए एनडीए ने और एनडीए के सभी घटक दलों के साथ बातचीत होते हुए आज संसदीय बोर्ड ने श्रीमती द्रौपदी मुर्मू को अपना राष्ट्रपति के कैंडिडेट के रूप में घोषित किया है। बाकी जानकारियां और डिटेल हम देंगे, उनका बायोडाटा आपको अटैच कर दिया जाएगा। यही घोषणा मुझे करनी थी। तो ये भी सब डिटेल्स वर्कआउट होगा, हम लोग उसके दृष्टि से चर्चा करेंगे, लेकिन घोषणा हुई है यह मैं जानना। बहुत बहुत धन्यवाद। బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. అయితే బీజేపీ తరఫు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఈసారి గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ద్రౌపది ముర్ముకు అవకాశం కల్పిస్తూ జేపీ నడ్డా ప్రకటించారు.
బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం కల్పిస్తూ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు జేపీ నడ్డా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం కల్పిస్తూ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు జేపీ నడ్డా. ఇదే బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం కల్పిస్తూ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు జేపీ నడ్డా. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు సమావేశమైనటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు పలువురు అభ్యర్థుల పేర్లు ప్రతిపాదనలకు సంబంధించి కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ద్రౌపది ముర్మును గిరిజన మహిళా నేతగా ఉన్నటువంటి ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ఏకగ్రీవంగా పార్టీలో అందరు నేతలు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈసారి రాష్ట్రపతి ఎన్నికలకు ద్రౌపది ముర్ము బరిలోకి దిగనుందని స్పష్టమైంది. ఇక మరోవైపు అటు ఈ ఏదైతే రాష్ట్రపతి అభ్యర్థి ఖరారుకు సంబంధించి అయితే బీజేపీలో పలు అభ్యర్థులకు సంబంధించి పేర్లు కూడా విస్తృతంగా చర్చ జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటుగా మరికొంతమంది నేతలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వంపై కీలకంగా చర్చ జరిగింది. ఇక చివరిగా అంటే మొదటి నుంచి కూడా ఒక బీజేపీ కూడా ఈ అంశాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి గిరిజనులకు సంబంధించినటువంటి వ్యక్తులనే రాష్ట్రపతి పీఠం పైన కూర్చోబెట్టాలన్నటువంటి నిర్ణయం గతంలోనే తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే తదుపరి ఈ చర్చ క్రమంలో ఎవరిని నియమించాలి, ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలన్న అంశానికి సంబంధించి లోతుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ఈక్వేషన్లతో ముందుకు సాగాలనే అంశం పైన అటు బీజేపీ చాలా రోజుల నుంచి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్రపతి అభ్యర్థి ఖరారుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి సంబంధించి నిన్న రాత్రి జేపీ నడ్డా అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలకంగా సమావేశంలో చర్చ కూడా జరిగింది. దీనికి సంబంధించి నిన్ననే ఖరారైనట్టుగా అయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఉదయం అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసానికి అటు బీజేపీ అధిష్టానం పెద్దలు వెళ్లి ఆయనతో కూడా చర్చించారు. మొత్తంగా చూస్తే అంటే కొంతమంది ఎవరైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ పేర్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఢిల్లీలోని అందుబాటులో ఉండాలని బీజేపీ పార్టీ అంతర్గతంగా సమాచారం ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇవన్నింటినీ ఊహాగానాలకు చెక్ పెడుతూ మొదటి నుంచి ఊహించినటువంటి ఏదైతే గిరిజనుల నుంచి అభ్యర్థిని ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ముర్ము అయితే అభ్యర్థిగా ఖరారైనటువంటి
ద్రౌపది ముర్ము ఇప్పటికే జార్ఖండ్ మాజీ గవర్నర్ గా ఉన్నారు. గతంలో జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ గా కూడా ఆమె పనిచేశారు. ఒడిషా నుంచి ఆమె ఇప్పటికే ఏదైతే రాజకీయాల్లో కూడా ఇంతకుముందుకి గతంలో పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ చరిత్ర కూడా ఆమెకుంది. పరిపాలనకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఇటు గవర్నర్ గా కూడా పనిచేస్తుంది. ఇక మరోవైపు గిరిజనుల నేపథ్యంలోనే ఆమె పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ కీలకంగా ఈ రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు సంబంధించి కీలకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గిరిజనులు బీజేపీ పార్టీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయంతో బీజేపీ అధిష్టానం పెద్దలు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీరందరినీ కూడా బీజేపీ పార్టీకి గిరిజనులు 9% దేశంలో ఉన్నటువంటి జనాభానంతా కూడా బీజేపీ పార్టీ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎంపిక జరిగినట్టుగా అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఊస్తా ఉన్నారు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి అటు ప్రతిపక్షాలు కూడా రాష్ట్రపతి ఎన్నికను సవాల్గా తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జూన్ 15వ తేదీన ఒకసారి సమావేశమైనటువంటి ప్రతిపక్షాలు ఇవాళ మధ్యాహ్నం మరోసారి కీలకంగా సమావేశమై అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. యశ్వంత్ సిన్హా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇక మొత్తంగా చూస్తే బీజేపీకి మాత్రం ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే మాత్రం ఏదైతే రాష్ట్రపతి ఎలక్టరల్ ఓట్ల సంఖ్య మాత్రం పూర్తి స్థాయిలో మెజారిటీ అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే 1.2% తేడా అనేది స్పష్టంగా కనపడుతోంది. దీనికి సంబంధించి బయట నుంచి ఇతర పార్టీల మద్దతు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అటు ఎన్సీపీ అధినేత నేతృత్వంలో ఇవాళ జరిగినటువంటి సమావేశంలో యశ్వంత్ సిన్హాను మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ఎంచుకున్నారు. యశ్వంత్ సిన్హాకు సంబంధించి కూడా గతంలో బీజేపీ పార్టీలోనే పనిచేశారు. వాజ్పేయికి అత్యంత సన్నిహితుడుగా కూడా ఆయనకు పేరుంది. అందులోనూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కూడా ఆయనకు సన్నిహిత సంవాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని అటు ప్రతిపక్షాలు కూడా ఎంచుకున్నాయి. మొత్తంగా చూస్తే వాళ్ళతో ఏదైతే ముఖ్యంగా ప్రధాన పోటీదారులైనటువంటి ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కావచ్చు, అలాగే ప్రతిపక్షాలన్నీ కూడా అభ్యర్థులను ఈ రెండు వర్గాల నుంచి కూడా అభ్యర్థులు బరిలోకి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక అంటే రేపటి నుంచి వివిధ పార్టీల మద్దతు కోరేందుకు ఆయా పార్టీల నేతలతో సమావేశాలు కావచ్చు, వాటితో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీలు అంతర్గతంగా ఒక కమిటీ వేసి వివిధ పార్టీలతో చర్చలు జరిపేందుకు వారి మద్దతు కోరేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. శోభన్. రైట్ శివ, థ్యాంక్ యూ.